ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. పాలతో ఈ ఉపాయం చేయాలి. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు త్వరగా ధనం సంపాదించాలి, ధనం కావాలి, మేము ధనవంతులు అవ్వాలి, తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం పాలతో అద్భుతమైన 2 ఉపాయాలు చెప్తాను. త్వరగా ధనవంతులు అవ్వడానికి ఒక గ్లాస్ పాలతో ఉపాయం. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. సంతానం లేదు అనేవారికి ఈ ఉపాయం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలగడానికి మార్గాలు ఏర్పడతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అనేవారు కూడా పాలతోనే ఒక ఉపాయం చెప్తాను. అలాగే అప్పులు చేసామండి, అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారికి అప్పులు త్వరగా తీర్చడానికి, సమస్య నుండి బయటపడడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. అతి పురాతనమైన ఉపాయం. మన పూర్వీకులు జీవన విధానంలోనే కొన్ని పదార్థాల ద్వారా ఎలా చేస్తే బయటపడతామో చెప్పారు. మనం దీన్ని పరిశోధనాత్మకంగా చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి మీకు తెలియచేస్తాను. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో కూడా మీకు వివరిస్తాను. ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్ లింక్ ఫాలో అయినా కానీ నేను షేర్ చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా సరే వీడియోని సబ్స్క్రైబ్ చేసి కొత్త మిత్రులు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఆహార పదార్థమే, దానిలో ఉన్న శక్తి మనకు తెలియదు. సరిగా ఆ సమయంలో వినియోగించుకోగలిగితే విశేషమైన శక్తి ఉంటుంది. ధనవంతులు కావడానికి, అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడితే ధనము అనారోగ్యము, అంటే ధనం లేకపోయినా అనారోగ్యంగా ఉన్నా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు వీటిని ప్రయత్నించేయవద్దు. ఎందుకంటే విశ్వాసము, నమ్మకం చాలా ఇంపార్టెంట్. ప్రతిదాన్ని తర్కంగా ఆలోచించాలి, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి, అప్పుడే ఫలితం వస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే మైలు ఉన్నవారు చేయవద్దు. అంటే మైలు అంటే ఎవరన్నా పెద్ద మనిషి అయి ఉన్నా, లేదంటే ఎవరైనా పిల్లలు పుట్టిన తర్వాత మైలు ఉంటుంది, ఆ సమయంలో చేయకుండా తర్వాత చేసుకోండి. ఈ ఉపాయాన్ని వరుసగా 7 రోజులు చేయాలి. అంటే ఈ ఉపాయాన్ని శుక్రవారం నుండి మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారం వరకు చేయాలి, ఒక వారం రోజుల పాటు. ఈ ఉపాయం శుక్రవారం ఉదయం, అంటే మీరు తెల్లవారుజాముని మొదలుపెట్టి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయాలి. స్నానం చేసి చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. మీరు ఈ ఉపాయానికి వాడవలసింది పచ్చిపాలు. ఒక గ్లాస్ పచ్చిపాలు తీసుకోండి. దానిలో కొంచెం నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. కొద్దిగా పాలు తీసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం పంచదార, అలాగే కుంకుమ పువ్వు, మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే దాంతోపాటు పసుపు, కొద్దిగా పసుపు, ఇలా కలపండి. ఇలా వేసుకోండి. మీరు ఏ గ్లాస్ అయినా వాడవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఈ పాలు తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు లేదా మర్రి చెట్టు, ఈ 2 చెట్లు దేవతా వృక్షాలు. రావి చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపం, మర్రి చెట్టు సాక్షాత్ శివస్వరూపం. ఈ 2 చెట్లు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. మీకు రావి చెట్టు, మర్రి చెట్టు ఉంటేనే చేయండి, లేకపోతే ఈ ఉపాయం చేయవద్దు. అందులో ఏ చెట్టు ఉన్నా పర్వాలేదు. మీరు ఈ పాలు తీసుకుని వెళ్ళి చెట్టు నమస్కారం చేసుకొని మర్రి చెట్టు మొదల్లో పోయండి, లేదా రావి చెట్టు మొదల్లో పోసేయండి. మళ్ళీ నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న ధన సంబంధిత కోరికలు, మీ సమస్యలు, సంతానం సంబంధ సమస్యలు, కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకోండి.
త్వరగా కోరికలు నెరవేరాలి, అన్ని డబ్బుకు సంబంధించి, ధనానికి సంబంధించి, సంతానం సంబంధించి కోరుకొని మీరు ఇంటికి వచ్చేయండి, త్వరగా తీరాలని. ఇలా వరుసగా శుక్రవారం నుంచి శుక్రవారం వరకు చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, నెలసరి అయిన తర్వాత ఆడవారు ఎవరైనా చేస్తూ ఉంటే నెలసరి అయిన తర్వాత చేయండి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ రాకూడదు. ఏమాత్రం గ్యాప్ వచ్చినా మళ్ళీ శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారం దాకా చేయాలి, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని వరుసగా మీరు శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు చేయాలని మాత్రం గుర్తుంచుకోండి. ఇది కంటిన్యూ, మధ్యలో గ్యాప్ రాకుండా చేసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా సేవింతే పాలు, దానిలో పంచదార, కుంకుమ పువ్వు, పసుపు కలిపి ఏదైతే మొదటి రోజు చెట్టు దగ్గర పోసారో వరుసగా 7 రోజులు కూడా అదే చెట్టు దగ్గర పోయాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేగాని వేరే చెట్టు దగ్గర పోయకూడదు. ఇది మొదటిది. రెండవది, ఎవరైనా సరే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే, అలాగే అప్పులు బాగా ఉన్నాయి, అప్పులు తీరటం లేదు, అప్పులు త్వరగా తీరడానికి ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే అనారోగ్య సమస్యలతో అప్పులతో ఇబ్బంది పడుతున్నారో వారు తల చుట్టూ 7 సార్లు తిప్పాలి. ఎవరికి వారు కూడా తిప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్నవారు ఎవరికైనా తిప్పవచ్చు. అప్పులు వారిద్దరికి వారు తిప్పుకోవచ్చు, కుటుంబ సభ్యులు వారికే తిప్పవచ్చు. ముందుగా 3 సార్లు ఎడమ నుండి కుడికి, అంటే మనం దిష్టి తీస్తాం కదా, ఇది మనిషి అనుకోండి. మీ తల చుట్టూ ఎడమ నుండి ఇలా పై మీ చేత్తో పట్టుకొని ఇలా ఎడమ నుండి కుడికి 3 సార్లు, తర్వాత కుడి నుంచి ఎడమకి 4 సార్లు, అంటే ఇలా క్లాక్ వైజ్ 1 2 3 4 ఇలా తిప్పుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ పాలని ఇందులో మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదు, ఓన్లీ పచ్చి పాలు మాత్రమే. మీరు ఈ పాలను తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో పోసేయండి. ఒకవేళ మీకు పారే నీళ్ళు లేకపోతే, అంటే మీకు అందుబాటులో పారే నీళ్ళు లేకపోతే, ఇంటి బయట ఏదైనా పెద్ద చెట్టు, అంటే మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, వేప చెట్టు ఇలాంటివి, అంతేగాని పూల కుండీల్లో పోయవద్దు. పూల కుండీల్లో పొరపాటును కూడా పోయవద్దు. పెద్ద చెట్టు ఏదైనా ఉంటే దాని మొదల్లో వీటిని పోసేయండి. ఈ ఉపాయాన్ని కూడా వరుసగా 7 శుక్రవారాలు చేయండి. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రంలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని కూడా. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రెండో ఉపాయానికి ఇవేమి కలపాల్సిన అవసరం లేదు, ఓన్లీ పాలు మాత్రమే. ఇలా మీరు వారం రోజులు చేయండి. ఇలా ఎన్ని వారాలు చేయాలని మనం ఉంటుంది, మీ సమస్య తీరే వరకు. ఒక వారం చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వారం ఈ ఉపాయానికి కూడా నెలసరి ఉంటే చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది మతము, జాతి, కులం కాదు, ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆచరించగలిగే, మీకు పదార్థం, ఆ సమయము, ఆచరించగలిగే విధానం మీకు అర్థమైతే ఎవరైనా చేయవచ్చు. మాకు అర్థం కాలేదండి, మాకు అవకాశం లేదండి, చెట్టు లేదండి, మాకు పాలు లేవండి అని ఎవరు చేయమాకండి. ఎందుకంటే ఇలా చేస్తేనే ఈ ఉపాయం 100కు 100% ఫలితం ఇస్తుంది. పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు మనకి జీవన విధానంలో ఇవన్నీ భాగంగా చేశారు. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి, వారి జీవితాలు కూడా కాపాడిన వారు అవుతారు. చాలామందికి తెలియదు, మీరు తెలియచేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.